అందరికీ శరణార్థులు ఎట్లున్నారు నిమ్మలేమేగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముచ్చట్లంట రాయ్యం మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సార్ బడ్జెట్ ప్రవేశపెట్టిండు ఆ ముచ్చట అట్లుంటే ఇక మహిళలందరూ ప్రయాణిస్తున్నారు కదా ఇక మొత్తం మీద లాస్ వస్తలేదు మస్తు లాభం వస్తున్నది అంటున్నాడు రేవంత్ రెడ్డి సారు ఇక మరి ఇంతకుముందే కేసీఆర్ సార్ మూసీ నది కోసం ఒక బడ్జెట్ పెట్టిండు ఆ బడ్జెటే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇంకో బడ్జెట్ పెట్టింది ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు ఉన్నాయి మరి అరుచుకుందాముండా మన రచ్చరచ్చ వార్తలు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అయితే మస్తు జోర్లు ఉన్నదుల్లో ఇక రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇక బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది ఇక మరి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సార్ ఏ శాఖకు ఎన్ని కేటాయించిన పైసలు ఒకసారి చూద్దాం పండి. I request the Deputy CM to present the annual financial statement budget vote on account for 2024-2025. ఈ అల్లా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిండుల్లో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సారు మొదలు కేబినెట్ ఆమోదం తీసుకున్నాడు అటెన్క స్పీకర్ సార్ అనుమతితోని బడ్జెట్ ప్రవేశపెట్టిండు. తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ తొలి బడ్జెట్ సమావేశానికి స్వాగతం. మార్పును కోరుతూ స్వేచ్ఛ సాధించుకున్న తెలంగాణ ప్రజానికానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. భారత రాజ్యాంగ పీఠిక గుర్తు చేసుకుంటూ పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తులోనూ అవకాశంలోనూ సమానత్వంలో చేకూర్చుటకు ఈ స్ఫూర్తితో మీ ముందుకు ఈ బడ్జెట్తో వచ్చాం. మొట్టమొదటి బడ్జెట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం మీద అయితే బడ్జెట్తోని అన్ని విధాలా అందరికీ న్యాయం చేసేటట్టు రూపొందించిర్రు. విద్యారంగానికి అయితే మంచి పెద్దపీట వేసిర్రులో ప్రభుత్వం విద్యారంగానికి ఎంత బడ్జెట్ కేటాయించిందో ఒకసారి ఇనుండ్రి. విద్యారంగానికి ఈ బడ్జెట్లో 21,389 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఇన్నర్ గదుల్లో విద్యారంగానికి మొత్తం మీద 21,389 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు. అంతేకాదు యూనివర్సిటీలో ఉన్నటువంటి తిప్పలు వాళ్ళకు మౌలిక వసతుల కోసము 500 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదలుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాల కల్పనకి 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఇన్నర్ కదా ఈ వార్త విన్నాక విద్యార్థులు ఎంత సంతోషపడతారో ఏమో. అటెన్క వైద్య రంగానికి కూడా పెద్దపీట వేసిందులో ప్రభుత్వము. పాత బస్తీల్లోని చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రకటనలకే పరిమితి అయిన వైద్య రంగంలోని సిబ్బంది నియామకాలను తగిన కాల పరిమితితో పూర్తి చేస్తాం. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6,956 నర్సింగ్ ఆఫీసర్ల నియామకాల ప్రక్రియను పూర్తి చేసి వారికి నియామక పత్రాలని అందజేయటం జరిగింది. ప్రభుత్వ వైద్యశాలలను మరింత పటిష్టపరిచి విద్యా నిర్వహణకు కావలసిన నిధుల్ని మంజూరు చేస్తాం. నూతన వైద్య కళాశాలను అవసరమైన సిబ్బందిని మరియు వనరుల్ని సమకూరుస్తాం. వైద్య రంగానికి ఈ బడ్జెట్లో 11,500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వైద్య రంగం బడ్జెట్ ముచ్చట అయిపోయినాక గత ప్రభుత్వంలో నిధులు కేటాయించురు కానీ ఇచ్చింది లేదు అని చెప్పి ఓ గీతీర్లార్చుకున్నాడు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం కింద గత ప్రభుత్వం నిధులు కేటాయించడమే కానీ అవసరం మేరకు విడుదల చేయలేదు. ఇక నుంచి ఆ పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. శాంతి భద్రతలు అదుపులో ఉంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా అందించే అవకాశం ఉంటుంది. ఇన్నర్ గదుల్లో వాళ్ళ లెక్క కాదు మేము నిధులు ఇస్తాము నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాము అనుకొచ్చిండు సారు.
ఇట్లా అన్ని శాఖల కోసం మాట్లాడిండు. అందరికీ న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సారు. ఇగో ఇట్లా బడ్జెట్ ప్రవేశపెట్టుడు నడిచింది. అంటే స్పీకర్ సారు సోమవారానికి వాయిదా వేసిండు బడ్జెట్ సమావేశాలు. House is urgent to meet again at 10 a.m. on Monday, 12th February 2024. అంతేకాదు బడ్జెట్ సమావేశాలు అయిపోయినాక బయటకు వచ్చేటప్పుడు ఆర్థిక మంత్రికి ఆనందంగా ఎట్లా శుభాకాంక్షలు తెలుపుతుర్రో చూడుండ్రి. రేవంత్ రెడ్డి సార్ అయితే మస్తు మురిసిపోతున్నాడు కదా. ఇన్నర్ గదుల్లో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సార్ మాటలు. ఇదే బడ్జెట్ సమావేశాల మీద ప్రెస్ మీట్ పెట్టిన హరీష్ రావు సారు. ఒకసారి ఇనుండ్రి ఏమంటున్నాడు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు, నమ్మకం కూడా ఇవ్వలేకపోయినారు. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు రైతును రాజు చేసేందుకు కేసీఆర్ గారు ప్రభుత్వం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని ఆగం చేసే విధంగా ఉన్నది. ఇన్నర్ కదా రైతులను ఆగం చేసిర్రు అని చెప్పి అనబట్టే హరీష్ రావు సారు. రైతు బంధుకు రామ్ రామ్ పలికేటట్టు, రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు, పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఆర్థిక మంత్రి గారు స్వయంగా బడ్జెట్ చదివేటప్పుడు ఏమన్నారంటే వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో 19,746 కోట్లు పెట్టినామన్నారు. ఈ 19,746 కోట్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా, జీతాలు ఎస్టాబ్లిష్మెంటే 3,000 కోట్లు పోతుంది. ఇక మిగిలేదంత 16,000 కోట్లు. మరి 16,000 కోట్లలో రైతు భరోసా ఎట్లొస్తుంది, రుణమాఫీ ఎట్లా చేస్తారు, రైతు బీమాకు నిధులు ఎక్కడివి, బోనస్ ఎట్లా అమలు చేస్తారు, మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు, ఫామ్ మెకనైజేషన్కు నిధులు ఎక్కడివి అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే కొట్లాట ఇట్లుంటే సోమవారం దినం రోజు ఇంకెట్లుంటుందో ఒకసారి ఆలోచించుండ్రి. మొత్తం మీద అయితే ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటు బీఆర్ఎస్ వాళ్ళు ఐసికి తైసి తగ్గుతూనే లేరు. చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ సార్ వస్తాడా, లేకపోతే ఆ రోజు కూడా డుమ్మా కొడతాడా, లేకపోతే చక్కగా సభకోతాడా, ఎట్లనో ఏమో కానీ కేసీఆర్ సార్ కోసం అయితే మస్తు మంది ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఎన్నడు మాట్లాడతాడో ఏమో అసెంబ్లీలా. ఇక నేను మొన్న ఇంటికాడ కూర్చున్నా, ఒక ఆమె మళ్ళీ అన్నీ చదువుతున్నది. ఏమమ్మా మళ్ళీ చదువుతున్నావు, మొన్ననే వచ్చినావుగా అంటే ఇక తీర్థయాత్రలకు పోయినా మంచిగా మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ ఒకసారి తీర్థయాత్రలకు వస్తా అని చెప్పి మొక్కుకున్నదంట. అవో గట్లున్నది ఈ ఫ్రీ బస్సుల కథ. మళ్ళీ తీర్థయాత్ర చుట్టూ మొత్తం దిగుతున్నారు. ఇక మరి ఆడబిడ్డలు అందరు కలిసి ఇక మరి లాస్ వస్తున్నదా లాభం వస్తున్నదా అంటే ఇక లాభమే వస్తున్నదా అంటున్నారు రేవంత్ రెడ్డి సారు. ఓసారి చూద్దాం పండి. అందరూ మహాలక్ష్మి ఉచిత ప్రయాణము ఆగమయ్యిందనే సమయంలో అద్భుతమైన ముచ్చట చెప్పిండు మన సీఎం సారు. ఒకసారి ఇనుండ్రి. అదేవిధంగా డిసెంబర్లో మేము ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినాక ఆడబిడ్డల కుటుంబ సభ్యులతోని యాదగిరిగుట్టనో లేకపోతే జోగులాంబనో లేకపోతే ఇతర దేవాలయాలు భద్రాచలంలో రాములవారినో ఇట్లా వివిధ దేవాలయాలను సందర్శించుకోవడం వల్ల డిసెంబర్ నెల ఆదాయము 93.24 కోట్ల రూపాయల అధ్యక్ష. జనవరి ఆదాయము 68.69 కోట్ల అధ్యక్ష. అంటే ఈరోజు ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆడబిడ్డలు చాలా కాలం నుంచి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచన ఉండి అవకాశం రాక ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఇవాళ మా ప్రభుత్వము ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తే దైవ దర్శనం వల్ల దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగింది అధ్యక్ష. ఇది ఒక మంచి శుభసూచకం. ఇన్నర్ గదుల్లో గది అసలు సంగతి. ఉచిత ప్రయాణం వల్ల ఆడబిడ్డలందరూ మంచిగా ప్రయాణం చేస్తున్నారు. అదే విధంగా దేవాదాయ శాఖలో వచ్చే ఆదాయం కూడా పెరిగింది అని చెప్పుకొచ్చిండు సారు. ఎందుకు పెరగదు చెప్పుండ్రి. ఉచిత ప్రయాణం అని చెప్పి అమ్మలక్కలు కలిసి ఆనందంగా గోపురాలు తిరుగుతున్నారు. ఒక్కసారి ఒకటే గుడి కాదుల్లో యాదాద్రి నరసింహస్వామి కాడికెళ్ళి మొదలు పెడితే కొమరవెల్లి మల్లన్న స్వామి, అటెన్కా కొండగట్టు అంజన్న స్వామి, కొండపోచమ్మ, వెములవాడ రాజన్న,
భద్రాచలం రామయ్య ఇట్లా ఆఖర్లా వరంగల్ భద్రకాళి అమ్మవారి కాడికి మొదలు పెడితే హైదరాబాద్ లో ఉన్న మహంకాళి అమ్మవారి దాకా ఇట్లా అన్ని గుళ్ళను దర్శనం చేసుకుంటున్నారు మన ఆడబిడ్డలు. ఈ చంత్రం ఏంటంటే ఉచిత బస్ అని చెప్పి ముద్దుగానే పోతున్నారు, కానీ టికెట్ కు పెట్టే పైసలు మొత్తం గల్లపెట్టలేస్తున్నారు. టికెట్ కు పెట్టే పైసల కంటే డబుల్ త్రిబుల్ మొత్తం గల్లపెట్టలేసేసరికి దేవాదాయ శాఖకైతే మస్తు ఆందోళన వస్తున్నది. అందుకే సీఎం సారు మస్తు మురిసిపోతున్నాడు. భారతదేశంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర. ఇక జాతర దినంలో అయితే కొందరు మంది ఈ భక్తులకి ఇక దర్శనమే ఉండదు. ఇక మరి గా తీరులు ఉంటారు భక్తులు. గాల కోసమే ప్రభుత్వం ఒక మంచి సౌలత్ చేసిందులో గదే డిజిటల్ మొక్కులు. ఇక మరి ఎట్లా చేయాలి ఏం సంగతి? ఇక రేవంత్ రెడ్డి సార్ కూడా మొక్కులు తీర్చుకున్నాడు. ఎట్లా తీర్చుకున్నాడో ఒకసారి చూడుండ్రి. ప్రపంచంలోనే మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే తెలియనోళ్ళు ఎవరుంటారు చెప్పుండ్రి. 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుగుతుంది జాతర. దేశ నలుమూలల నుంచి ఎంతో మంది వచ్చి అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకుంటారు. భక్తులైతే బగ్గొస్తారు. ఇతర దేశాల నుంచి కూడా మస్తు మంది వస్తారు దేవుని దర్శనం చేసుకోనీకి. మేమేది మొక్కుకున్నా మా కోరికలు నెరవేరుతున్నాయి. ఇప్పుడు మాకు బాబుకి జాబ్ వస్తే రావాలనుకుంటున్నాం. మా పాపకి ఎంబీబీఎస్ సీట్ వస్తే మా పాప ఎత్తు బంగారం మా బాబు ఎత్తు బంగారం ఇద్దాం అనుకుంటున్నాం. మేము ఇక్కడ నమ్ముకునే కోరికలు నెరవేరుతున్నాయి. మేము ప్రతి ఇయర్ జాతర ఎప్పుడు ఉన్నదంటే ప్రతి ఇయర్ మేము అటెండ్ అవుతూనే ఉంటాం. ఈ ఇయర్ మేము స్పెషల్గా అటెండ్ అయిందంటే మా డాడీకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయి ఉండి కొంచెం సివియర్ సర్జరీ అయిందనమాట పోయినసారి. సో ఆయన కొంచెం క్యూర్ అయ్యి ఆపరేషన్ సక్సెస్ అయ్యి మంచిగా ఉన్నాడు. సో మేము ఆయన ఎత్తు బంగారం తీసుకొని వస్తామని చెప్పేసి మొక్కుకున్నాము. మేము ఆ విధంగానే మేము ఆయనకి అమ్మవారికి మేము ఏమేమి సమర్పించాలనుకుంటున్నామో అవన్నీ తీసుకొచ్చాము, అన్నీ పెట్టాము. జాతర టైంలో అయితే చిన్న సందు గుట్ట ఉండదు. గా తీరులు వస్తారు భక్తులు. అయితే కొందరికి దర్శనం గుట్ట కాదు, దూరం నుంచే దేవుని మీద భారం వేసి దర్శనం చేసుకుంటారు కొంతమంది. అవో గసొంటోళ్ళ కోసమే మంచి ఉపాయం చేసింది సర్కారు. ఇప్పటి సంది ఎవరైనా సరే ఏడికెళ్ళైనా సరే మేడారంకు మొక్కులు చెల్లించుకోవచ్చు. గదే డిజిటల్ మొక్కులు. ఆన్లైన్లో సమ్మక్క సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించుకోవచ్చు. ఇంత చక్కటి ఉపాయం చేసి ఓపెనింగ్ చేసిండు రేవంత్ రెడ్డి సారు. అలా మన్మన్ పేరు మీద నిలువెత్తు బంగారం ఇచ్చిండు. చూడుండ్రు ఒకసారి. చూసిరు కదా మొక్కులు, డిజిటల్ మొక్కులు భలే ఉన్నాయిలే. ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు కూడా మొక్కులు చెల్లించుకుంటారు. ఇక చాలా దినాల సంది కవితకు ఒక పంచాయతీ ముంగటేసుకున్నది. ఆ పంచాయతీ ఏమంటారా గదే అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని. ఇక మరి అక్కకు వేరే పంచాయతీ లేదా అంటే ఇక చాలా పంచాయతీలు ఉన్నాయి, కానీ ఇక మొత్తం మీద పూలే విగ్రహం పెట్టాలని చెప్పి రోజు ఒక మీటింగ్ పెడతా ఉన్నది. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతో సార్ చూద్దాం పని ముచ్చట. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని వాళ్ళు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏ విషయం మీదనైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అని ఒక్కసారి వెనక్కి చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు, కాబట్టి వాళ్ళు పెట్టలేదు. సార్ నేను కేసీఆర్ కూతుర్ని కవితను మాట్లాడుతున్నా అన్న అంటే రాంగ్ నెంబర్కి చేసినవమ్మా అన్నని. వచ్చేటోళ్ళు వచ్చి రానోళ్ళు రాలేదు. ఇక దాన్ని ఆయన వక్రీకరించుకొని అక్కడ రాజకీయ వేదిక మీద సీఎం గారి దగ్గర మార్కులు కొట్టేస్తామని మాట్లాడితే అది నా తప్పు కాదు కదా బ్రదర్. గత కొన్ని దినాల సంది కవితక్కది ఒకటే ఒక నినాదములో గదే అసెంబ్లీలో పూలే విగ్రహం పెడతారా పెట్టారా. ఇదే ముచ్చట మీద ప్రెస్ మీట్లు పెడుతుంది, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతుంది, వివిధ నాయకుల సంఘాల మద్దతు తీసుకుంటున్నది.
మొత్తం మీద పూలే విగ్రహం పెట్టిన దాకా మేము వెనకపోయేదే లేదు, ఎప్పుడు పెడతారో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నదుల్లో. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఎస్, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని వాళ్ళు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 100% ఏప్రిల్ 11 పూలే జయంతి నాడు అసెంబ్లీ ఆవరణల పూలే విగ్రహం పెట్టాల్సిందే అని చెప్పి గీ తీర్ల డిమాండ్ చేస్తున్నది. ఈ హక్కుల కోసం మనం ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఒక బతుకమ్మను నెత్తినెత్తుకొని జై తెలంగాణ అని అన్నమో, ఇవాళ అసెంబ్లీ ఆవరణలో బాబా జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలనేటటువంటి డిమాండ్ను కూడా బీసీల హక్కుల సాధన కోసమే తీసుకొచ్చినామని మీ అందరికీ కూడా నేను వినమ్రంగా తెలియజేస్తూ, ఈ రౌండ్ టేబుల్ ద్వారా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏప్రిల్ 11వ తారీఖు నాడు జ్యోతిబా పూలే జన్మదినం ఉన్నది, జయంతి ఉన్నది. ఆ రోజు లోపల ఒక సానుకూల ప్రకటన తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇన్నర్ గదుల్లో ఇదే ముచ్చట మీద చాలా మంది ప్రజా నాయకులకు ఫోన్లు కొట్టిందంట. అదే విధంగా కంచె ఐలయ్య సార్ గుట్ట ఫోన్ చేస్తే కంచె ఐలయ్య సార్ గీ తీర్ల సమాధానం ఇచ్చిండంట. 23వ తారీఖు నాడు ఈ ఫ్యాక్ట్ మీకు చెప్పాలి. సడన్ గా నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను నార్మల్గా తెలియని ఫోన్ ఎత్తాను. నేను కవితను మాట్లాడుతున్నా అన్నది. ఎవరు ఈ కవిత, ఏ కవిత అన్నాను నేను. సార్ నేను కేసీఆర్ కూతుర్ని కవితను మాట్లాడుతున్నా అన్నా. అంటే రాంగ్ నెంబర్కి చేసినవమ్మా అన్నాను. అంటే లేదు సార్, నేను మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికి స్పీకర్కి అప్లికేషన్ ఇచ్చిన 26వ తారీఖు నాడు మీటింగ్ పెడుతున్నాం, మీరు అక్కడికి రావాలి అన్నది. ఇన్నర్ గదుల్లో కంచె ఐలయ్య సారు ఖతర్నాక్ సమాధానం ఇచ్చిండు మేడంకు. అంటే అమ్మా, మహాత్మా పూలే నాకు చాలా దగ్గరవాడు, కానీ నువ్వు మాత్రం కాదు కదా అన్ననే. అంటే 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టలేదు. ఇక్కడ ప్రజాభవన్కి మహాత్మా పూలే పేరు రాగానే రేపో ఎల్లుండో అసెంబ్లీలో వస్తుందని ఇప్పుడే ఒక ఉద్యమం మొదలుపెట్టింది. అంటే కంచాయిలయ్య మెదడికే గాలమయ్యారని వాళ్ళ కుటుంబం ఆలోచిస్తున్నదంటే, ప్రభుత్వం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అందరికీ గాలం వేసే బాపత. మీ ఎమ్మెల్యేలకు ఎవరికేసో తెలియదు. ఇదే ముచ్చట మీద ఒక రిపోర్టర్ అన్న అడిగిండు, మీరు కంచె ఐలయ్య సార్ కు ఫోన్ చేసిర్రా లేదా, కంచె ఐలయ్య సార్ అట్లా అంటున్నాడంటే గీ తీర్ల సమాధానం ఇచ్చింది కవితక్క. ఇట్లా 40-50 మంది ఇప్పుడు ఎట్లుందో రూమ్ అట్లనే ఉండే, అందరు ముంగటనే స్పీకర్ ఫోన్లే మాట్లాడిన అందరితో. నేను సార్ మీరు మాట్లాడండి, ఎందుకు మాట్లాడా, భయం మంచిగా మాట్లాడినా చెప్తా, అందరిని ఇన్వైట్ చేస్తాను కదా. ఎంతమంది? 16 మంది ప్రొఫెసర్లని ఫోన్ చేసి ఇన్వైట్ చేసి అందరినీ మర్యాదపూర్వకంగా ఇన్వైట్ చేసినాం. అందులో మమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేసినాం. వచ్చేటోళ్ళు వచ్చి రానోళ్ళు రాలేదు. ఇక దాన్ని ఆయన వక్రీకరించుకొని అక్కడ రాజకీయ వేదిక మీద సీఎం గారి దగ్గర మార్కులు కొట్టేస్తామని మాట్లాడితే అది నా తప్పు కాదు కదా బ్రదర్. మనం పిలిచేటోళ్ళని అందరినీ అయితే పిలిచినాం మర్యాదపూర్వకంగా. ఇన్నర్ గదుల్లో కవితక్క అయితే అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని చెప్పి బాగానే కష్టపడుతున్నది. కాకపోతే కాంగ్రెస్ నాయకులు ఏం ప్రశ్నిస్తున్నారంటే, 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, అప్పుడేమో అడగకపోతే ఇప్పుడేమో బాగా అడుగుతున్నాం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు అయితే మస్తు గరం అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ నాయకురాలైనటువంటి కవిత ఈరోజు మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ప్రశ్నించే హక్కు మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆమెని హెచ్చరిస్తా ఉన్నాను. ఇక ముందైనా కూడా కవిత గారికి ఒకటే చెప్తా ఉన్నాను, అమ్మ మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు, ఏదైనా మాట్లాడే ముందు గత 9.5 సంవత్సరాల మీ పరిపాలన ఒకసారి తిరిగి చూసుకోండి. ఏ విషయం మీదనైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అని ఒక్కసారి వెనక్కి చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇదే ముచ్చట మీద కవితక్క ఏం సమాధానం ఇచ్చిందంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నా, పూలే విగ్రహం పెడతారా పెట్టరా ఏం సంగతి అని చెప్పి గీ తీర్ల డిమాండ్ చేసింది. నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి, పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా పెట్టరా? సింపుల్ యాజ్ దట్. ఇన్నర్ గదుల్లో కవితక్క మాటలు, కవితక్క చేస్తున్నటువంటి పోరాటం కరెక్టే, కానీ కవితక్క పోరాటం చేసుడే తప్పు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పూలే విగ్రహం పెడతదో పెట్టదో.
ఇక మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక కొత్త పోగట్ల పోతున్నది ఊళ్ళో. ఇంతకుముందే మనందరికి తెలిసిన విషయమే, ఇక మూసీ నదిని మొత్తం మీద క్లీన్ చేస్తాము, ఇక కొబ్బరి నీళ్ళ లెక్క మళ్ళీ మేము చేస్తాము, కేసీఆర్తో కాలే మేము చేస్తాము అన్నారు. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి, ఇక మూసీ నది హైటట్టే ఉన్నదా ఏం సంగతి ఒకసారి చూద్దాం పండి. ఈ ముచ్చట చెప్పకంటే ముందుగా ఒక్కసారి ఈ వీడియో చూడుండ్రి. చూసిరు కదా, నదిలున్న చెత్తను మొత్తం గుంజుకుంటున్నది, మళ్ళా ఎట్లున్న నీళ్ళను అట్లనే చేస్తున్నది ఈ మిషను. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా సారు ట్విట్టర్ పీటలో పెట్టిండు. ఇంకేమున్నది చెప్పుండ్రి, సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్నది ఊళ్ళో. నదిని మంచిగా శుభ్రం చేస్తున్నది, ఇది దేశానికి అక్కడికి వస్తుంది అని చెప్పి రాసుకొచ్చిండు సారు. ఇది చూస్తుంటే చైనా దేశం లెక్కనే ఉన్నది, కాకపోతే మనం కూడా గిసొంటి మిషన్ వాడాలి, ఎంత ఖర్చు అయినా నేను భరిస్తా అని చెప్పి గీ తీర్ల పెట్టిండు సారు పోస్టు. ఈ సొంటి మిషన్ మన హైదరాబాద్లో ఒక్కటి దిగితే చాలుల్లో మూసీ నది మొత్తం పాత మూసీ నది లెక్కనే అవుతుంది, సర్కార్కు ఎసొంటి తిప్పలు ఉండదు. ఇంతకుముందే కేసీఆర్ సారు ఎన్నోసార్లు మీటింగ్ పెట్టిండు, మూసీ నదిని మొత్తం శుభ్రం చేయాలి, మళ్ళీ ఎట్లున్నదో అట్లా తీసుకురావాలని చెప్పిండు. కేసీఆర్ సార్ చెప్పంగానే కొంతమంది అధికారులు వచ్చి మూసిని శుభ్రం చేసే ప్రయత్నం చేసిర్రు, కానీ ఏం లాభం లేకుండా ఎట్లున్న మూసి అట్లనే అయ్యింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సార్ సీఎం అయినాక కూడా ఇదే ఆలోచన చేసిండు అన్నాడు. మా బయటి దేశం పోయినప్పుడు వేరే దేశంలో ఉన్న నదులను చూసిండు, ఇవేమో ముద్దుగా ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది, మరి హైదరాబాద్లో ఉన్న మూసీ నదిని కూడా గీ లెక్కనే చేయాలి, టూరిస్ట్ ప్లేస్ చేయాలని చెప్పి మస్తు ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు అధికారులు ఇటీవల లండన్ పర్యటన సందర్భంగా థేమ్స్ నదీ నిర్వహణ తీరుని పరిశీలించారు. ఏ మాత్రం కాలుష్యం లేకుండా థేమ్స్ నది లండన్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి పరచాలని ఆకాంక్షిస్తున్నాం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా ఈ కార్యక్రమం చేపడతాం. హైదరాబాద్ మెడలో అందమైన హారంలాగా మూసీ నదిని తీర్చిదిద్దుతాం. దీనికోసం 1000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. చూడాలి మరి పాతదాని లెక్క అవుతుందా, లేకపోతే ఇప్పుడున్న చెత్త అట్లనే ఉంటుందా. వెనకటికి ఇదే మూసీ నదిలా మంచిగా నీళ్ళు తాగేదుల్లో, రాను రాను మొత్తం మూసీ నది ముక్కు మూసుకునేటట్టు అయ్యింది. ఇప్పుడు ఆంధ్రలో రాజకీయం టక్కబర్ నడుస్తున్నది. మొన్న చంద్రబాబు సారేమో అటు మోడీ సార్ను కలిసిండు, ఇటు అమిత్ షా సార్ను కలిసిండు. ఇక మరి అటెనుక ఎంబడే ఇక మరి జగన్నాథ్ సారు ఈ అమిత్ షా సార్ను కలిసే, మరి ఇక నిర్మలా సీతారామన్ మేడంను కలిసే మోడీ సార్తో కలిసి గంటన్నర సేపు మాట్లాడాలి. ఇక మరి ఇట్లా మొత్తం మీద ఇద్దరు కలుస్తూ ఉన్నారు. ఆయనతో మరి ఢిల్లీయే నడిపిస్తున్నదా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అని చెప్పి మస్తు మంది పరిచయం అవుతున్నారు. ఇక మరి షర్మిల అక్కనే మాట్లాడింది ఈ ముచ్చట మీద, ఏం మాట్లాడింది ఏం సంగతి ఒకసారి ఇనుండ్రి. ఆంధ్ర రాజకీయాలు రోజు రోజుకు అర్థం కాకుండా అయిపోతున్నాయి. టీడీపీ బాసు చంద్రబాబు సార్ మొన్న ఢిల్లీ పోతే అటెనక ఎంబడే జగన్నాథ్ సార్ పోయిండు. చంద్రబాబు సార్ ఏమో పొత్తుల కోసం పోయిండు. అమిత్ షా సార్తో గంట సేపు మాట్లాడిండు. అటెనక మోడీ సార్తో కూడా జగన్ సార్ గంట సేపు మాట్లాడిండు. ఇగో ఇట్లా ఇద్దరు లీడర్లు బీజేపీ లీడర్లను కలుసుడే ఇక చర్చ నడుస్తున్నది రాజకీయంలా. ఈ ఇద్దరు లీడర్లు ఢిల్లీలో ఉన్న పెద్ద లీడర్లను కలిసేసరికి ఆంధ్రలో మొత్తం ఇదే చర్చ నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఢిల్లీ పెద్ద లీడర్ల హస్తమే ఉన్నది అని చెప్పి షర్మిలక్క మాటలు ఇంకా జర బలం చేకూర్చినాయి ఈ ముచ్చట్లకు. ఇద్దరికి బీజేపీ కావాలట, ఇటు వైసీపీకి బీజేపీ కావాలి, తెలుగుదేశం పార్టీకి బీజేపీ కావాలి. బీజేపీ పార్టీ మాత్రం ఇద్దరితో డువెట్లు పాడుతుంది. ఇది మన రాష్ట్రంలో జరుగుతుంది. మన కర్మ కాకపోతే ఇంత దురదృష్టం మన కళ్ళ ముందర జరుగుతుంది. వీళ్ళిద్దరూ అమ్ముడుపోయారు, వీళ్ళిద్దరూ బీజేపీకి బానిసలుగా మారారు. వీళ్ళ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మొత్తం అన్ని విషయాలను, ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం అయితేనేమి, రాజధాని అయితేనేమి మొత్తం అన్ని తాకట్టు పెట్టేశారు.
వాళ్ళు మాత్రం బీజేపీకి దోస్తులుగా ఉండాలి. ప్రజలు ఏమైపోయినా, ప్రజలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ భవిష్యత్తులు నాశనం అయిపోయినా, అంధకారం అయిపోయినా వీళ్ళకి ఏమీ పట్టదు. ఇన్నర్ గదుల్లో షర్మిలక్క మాటలు ఇదే ముచ్చట కాదు. గతంలో బీజేపీ పార్టీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని చెప్పి గీ తీరుల బీజేపీ పార్టీని వర్ణించింది. బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో. మిగతా దేశం మొత్తంలో బీజేపీ పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశంలో బీజేపీ వేరేమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వీళ్ళల్లోనే ఉంది. ఇన్నర్ కదా షర్మిలక్క మాటలు. ఇప్పుడైతే బీజేపీ పార్టీ మస్తు ఆలోచన చేస్తున్నది. ఇటు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపాలా, లేకపోతే చంద్రబాబుకు మద్దతు తెలపాలా, ఏ పార్టీకి మద్దతు తెలపాలో అని చెప్పి ఆగం అవుతున్నది బీజేపీ పార్టీ. ఇక ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట్టు ఉంటా.